మనకి ఇది 9 volts బ్యాటరీ, ఇది కనెక్టర్ ప్లస్ స్విచ్, 3 బల్బ్స్ ఇట్లా సిరీస్లో కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా 3 బల్బ్స్ ఎందుకంటే ఇది ఒక్కొక్కటి 3 watt బల్బు, ఇది 9 volt కాబట్టి 3 volts ఈచ్ వన్ 3 watt అయిపోతుంది. 9/3 కాబట్టి 2 wires అంతే. ఫస్ట్ డ్రాయింగ్ వేసుకుందాం. డ్రాయింగ్ బ్యాటరీ, నెగిటివ్ వైర్ పక్కకు పెట్టుకుందాం. ఒక వార్తలేదు, ఇక్కడ ఇది నెగిటివ్ వైర్ మైనస్ అంటారు, మైనస్. నెక్స్ట్ ప్లస్ పాజిటివ్ వైర్, పాజిటివ్. దీనికే స్విచ్ కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఇది పాజిటివ్ వైర్ అంటే ప్లస్ అని ఇక్కడ నీట్గా పెట్టుకుందాం. ఇక్కడ స్విచ్ కనెక్షన్ ఇవ్వాలి. ప్లస్ ఇది బ్యాటరీ. ఫస్ట్ అయితే కనెక్టర్ కనెక్ట్ చేసుకుందాం. ఇట్లా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అంటే ప్లస్ మైనస్. ఓకే, మనం వైర్లు అయితే కనెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ నెగిటివ్ వైరు, ఇది బ్లాక్. ఇట్లా బల్బుకు నెగిటివ్ ఇటువైపు వస్తుంది, నెగిటివ్ ఇది. దీన్ని కనెక్ట్ చేసుకుందాం. జస్ట్ ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. ఇది పాజిటివ్ రెడ్ వైర్. మనకి ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, రెడ్ బ్లాక్ అయినా పెట్టుకోవాలని ఏమి ఉండదు. ట్విస్ట్ అవుతలేదు, నీట్గా ట్విస్ట్ అయితే చేసుకోవాలి. అయిపోయింది, ఇక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ స్విచ్, ఈ పాజిటివ్ అండ్ ఇది, ఈ పాజిటివ్ రెండు మధ్యలో స్విచ్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. స్విచ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి, ఏ స్విచ్ అయినా ఇట్లా 2 టెర్మినల్స్ ఉంటాయి, ఇది. ఓకేనా, పాజిటివ్ ఏదైనా 2 టెర్మినల్స్ పాజిటివ్కి ఈ ఎడ్జ్ కనెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎడ్జ్ టచ్ అవుతే బల్బ్ ఆన్ అవుతుంది. టచ్ కానీ ఇవ్వకుండా నీట్గా ట్విస్ట్ చేసుకుందాం. 2 ఎప్పుడు టచ్ అవ్వద్దు, లీడ్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఊడిపోయింది, కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సర్క్యూట్ బోర్డు. ఇది ఇది బ్యాటరీ 9 volts బ్యాటరీ. ఇది స్విచ్, కరెక్ట్గా. ఇది బల్బు, బల్బ్స్. స్విచ్ ఆన్ చేయగానే బల్బ్ ఆన్ అవుతుంది. చూసారా, ఫ్లాష్ ఆఫ్ చేసి చూపిస్తుందా, ఆన్ చేయగానే అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ స్విచ్ ఆన్ ఆఫ్. సింపుల్ అంతే, ఇది సింపుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.